అందరికీ శుభోదయం. నేను మీకు ఈరోజు ఈ మొక్క గురించి తెలియజేస్తున్నాను. చూడండి, ఈ మొక్కను చిత్రమూలం అని పిలుస్తారండి. ఈ మొక్క యొక్క పూలు ఇలా ఉంటాయి. చిన్నగా 5 రెక్కలతో కూడిన ఈ పుష్పం, దీన్నే చిత్రమూలం అంటారు. ఈ చిత్రమూలం యొక్క ఆకులను కూరగా చేసుకొని తింటారు. శుభ్రంగా కడిగి నోటిలో నమిలిన దంతక్షయ వ్యాధులు ఏమైనా ఉన్నా తగ్గిపోతాయంటారు. ప్రధానంగా ఈ మొక్క ఆకులు జీర్ణశక్తిని పెంచుతాయి, శరీరానికి ఉష్ణాన్ని కలిగిస్తాయి. చాలామంది వేడి శరీరం ఉన్నవారు కావచ్చు, ఇతరత్ర కారణాలు ఏదైనా కావచ్చు, వారంతా కూడా దీర్ఘకాలంగా పైల్స్, అదే ఆర్షములు అంటారు కదండి, వాటితో చాలా ఇబ్బంది పడతారు. ఈ ఆకులను సహజంగా తిన్నా, కూరగా వండుకొని తిన్నా పైల్స్ను నివారిస్తుందని చెబుతారు. జీర్ణశక్తిని కూడా పెంచుతుందని, ఇతరత్ర అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని చెప్తారు. ఈ చిత్రమూలం ఆకు విలువలు తెలిసిన వాళ్ళు ఇళ్ళల్లో కూడా పెంచి పోషించుకుంటుంటారు. చూడండి, ఇది ఇక్కడ సహజంగా తనకు తానుగా, ఇక్కడ ఎవరు పెంచకుండా తనకు తానుగా లేచిన దివ్యమైన ఔషధం. ఈ ఆకులనే నేను ఇప్పుడు మా ఇంట్లో వండుకోవడానికి తెంపుతున్నాను. మేము కర్రీ చేసుకొని తింటాము. ఏమీ లేదు ఇందులో. సహజంగా అందరూ పాలకూర, మెంతికూర, తోటకూర, వాటిని పెసరపప్పుతో ఇలా ఫ్రై చేసుకొని తింటారు. దీన్ని కూడా అలాగే శుభ్రంగా కడిగి పురుగు గట్రా ఏమి లేకుండా చూసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. మీరు కూడా మీకు లభిస్తే ఇలాగే ఒకసారి తిని రుచిని ఆస్వాదించండి. మీకున్న ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. సెలవు.